వైసీపీ తరపు నుంచి నాయకుడిగా వెళ్దాం అనుకుంటున్నారో మరి ఏమో తెలియదు, కానీ వాళ్ళని రిటైర్మెంట్ పెట్టేశారు. ఇక మా కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే వైసీపీలోకి త్వరగా తీసుకుంటారనే ఆశ మరి ఏమో తెలియదు, కానీ కావాలని ఇటు వైసీపీ నుంచి అయినా లేకపోతే ఆయన దురుద్దేశంతో అయినా ఇలాంటివి జరుపుతున్నారు సార్. రైట్. బిఆర్ నాయుడు గారి విషయం బిఆర్ నాయుడు గారి విషయంలో ఏం చెప్తారు? జరిగిన వీడియోల గురించి ఏమంటారు మీరు? ఉన్న వీడియోలు సార్ ఈ ఒకరి వ్యక్తిగత సార్, ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. అది ఒక కిచెన్ సార్, టు బి ఫ్రాంక్. అక్కడ కిచెన్ లో ఒక సీసీ కెమెరా ఎక్కడో ఉన్నట్టుంది. అంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు బయటికి తీసుకొచ్చి ఆయన ఏమంటారు, అక్కడ కొన్ని వీడియోలు వాస్తవమే, మాకు 30 సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీ పరంగా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్నాము, దాంట్లో వీళ్ళు ఏదో కొన్ని బయటికి తీసి కావాలని డీప్ ఫేక్ గా చేశారని చెప్తున్నారు సార్. అది డీప్ ఫేక్ అయ్యి ఉంటే తర్వాత ఎంక్వైరీలు చేస్తారు. డీప్ ఫేక్ అయితే వీళ్ళే దానికి మూసుకుని ఉంటారు. లేదు డీప్ ఫేక్ కాదు అనుకుంటే దానికి తగ్గ చర్యలు గవర్నమెంట్ తీసుకునిద్ది, కూటమి ప్రభుత్వం తీసుకునిద్ది. దానికి ఓ కంగారు కూడా పడక్కర్లేదు. అలాగే ఇందాక ఎవరైతే ఇప్పుడు నిజంగా వంశీ కృష్ణ అన్నగారు చెప్పినట్టు మేము కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఈ నాగవార ప్రసాద్ అనే వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిజంగా అన్న చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఇవాళ రేపొద్దున ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, రేపో ఎల్లుండి ఆయనకి ఏదన్నా అయ్యి గబాల్నే అయితే ఇదిగో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం ఈ పని చేసింది అని చెప్పి మళ్ళీ ఆ పాయింట్ రేజ్ చేస్తారు సార్. రైట్. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది సార్. అలాగే 2 పాయింట్లు కంక్లూడ్ చేస్తాను సార్. కేఎస్ ప్రసాద్ గారు ఇందాక వంశీకృష్ణ అన్నని విమర్శిస్తా, దాంట్లో ఏం మాట్లాడతారంటే మీ ప్రభుత్వం వచ్చాక చెరువులు ఎన్కౌంటర్ ఎక్కువైపోయింది, ట్రెండ్ గా మారిపోయింది అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు దాకా చెరువులో దూకి చనిపోయారు అనేది ఒక 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు ఏమైనా సరే నీతి గల వ్యక్తులా, మంచోళ్ళ? మైనర్ బాలికల్ని ఏదో చేశారు అనేది బయటకు వచ్చిన తర్వాత అది జరిగింది, దానికి కూడా మీరు స్టాండ్ ఎందుకు తీసుకుంటారనేది నా ప్రశ్న కేఎస్ ప్రసాద్ గారికి. చట్టం 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 అవును సార్. మీరు నేను ఒక మాట చెప్తాను. ప్రభుత్వ నిర్ణయం సజ్జనార్ గారితో షూటెడ్ సైడ్, రాజశేఖర్ గారి ప్రభుత్వం నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం షూటెడ్ సైడ్. ప్రభుత్వం పాలసీ చెప్పండి. అయితే ప్రభుత్వం పాలసీ చెప్పండి. చెరువులో ఎన్కౌంటరని చెరువులో ఎన్కౌంటరా అసెంబ్లీ ఆత్మహత్య చేసుకోవడం చెప్పండి. ఈ రకంగా మేము ఆత్మపరిశీలన ప్రకారం మేము చాలా చేస్తాం సార్, మేము చాలా చెప్తాం మీ మీద. ఆ రకంగా చూసుకుంటే మీకు అలవాటే కదా, మీకు అలవాటే కదా. అవును సార్. ప్రతిదీ మన ఓన్ ఒపీనియన్ చెప్పుకుంటా కాదు సార్. కొంచెం ఆధారాల పరంగా ఉంటే మనం మాట్లాడాలి, హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతేకాని ముసుగేసుకుని చట్టాలు చేతులు తీసుకోవద్దని చెప్పండి. చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకోవడం భయం పడిపోయి ఇలాంటివి కుదరవు. చట్టం చాలా ఇంపార్టెంట్. చట్ట పరిధిలో అతీతంగా పనిచేస్తే ఎవరైతే నిందితుడు నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడి తనే ఉన్న చేసుకుని ఉండొచ్చు. ఆధారాలు ఉన్నాయా ఎవరన్నా చేశారని? ఎలా 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 చేసుకుంటారు? యశ్వంత్ గారు చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. అలాగే ఫస్ట్ సార్ ఇంకొక 2 పాయింట్లతో నేను కంక్లూడ్ చేసేస్తాను. అలాగే ఇందాక వంశీ కృష్ణ అన్న గారు ఒక మాట మాట్లాడతా, ఈ వైసీపీ సోషల్ మీడియాలో మా మహిళల మీద చూడండి ఎంత దారుణంగా ఎంత పచ్చిగా ట్రోలింగ్ చేస్తున్నారో అని ఒక పోస్ట్ చూపించారు సార్. అన్నా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సొంత చెల్లి షర్మిలా గారు చెమట చిందిస్తే ఇవాళ ఎవడెవడో వైసీపీ కార్యకర్తలు పార్టీతో అనుసంధానమై కెమెరాల ముందుకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతుంటేనే వీళ్ళెవరూ రియాక్ట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళు మన పార్టీ కార్యకర్తల మీద, సాధారణ మహిళల మీద ఏమి చేయరంటే మనం ఎలా నమ్ముతామన్నా? ట్రోలింగ్ చేయరంటే మరి వీళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో చెల్లినే బండ బూతులు తిట్టిన ఉదాహరణలన్నీ మన ఫోన్ లో చూస్తున్నాము. ఇక ఇలాంటి వాటికి నాకు తెలిసి మనం సిద్ధమైపోవాలి. అలాగే సార్ ఇంకొకటి ఇందాక కిషన్ గారు మాట్లాడతా జగన్ గారు శంకు చక్రాలు పొడిపించుకున్నారు అన్నారు సార్.
సార్ అన్న కిషన్ అన్న నేను అనేది ఏంటంటే శంకు చక్రాలు పొడిపించుకునే అంత భక్తి జగన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన ఓపెన్ గా నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని ఒప్పుకున్నారు కాబట్టి కొండపైకి వెళ్ళేటప్పుడు ఎవరైనా అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్నారు. మరి దీనికి ఇబ్బంది లేదు అన్నప్పుడు పొడిపించుకుంటా శక్తి చక్రాలు డిక్లరేషన్ కి ఏమి ఇబ్బంది అంటే వస్తుందన్న? రైట్ రైట్ అండ్ మీ డిక్లరేషన్ సంఘం పెడతానికి ఏమి ఇబ్బంది అంటే వస్తుంది? మీ అభిప్రాయం అర్థమైంది. కిషన్ గారు కంక్లూడ్ చేయండి. మీ వాయిస్ మ్యూట్లో చూడండి. కిషన్ గారు కంక్లూడ్ చేయండి. కిషన్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, కంక్లూడ్ చేయండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఎస్ వంశీ గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఆయన దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. సరే ఈ కంక్లూజన్ ఏం లేదండి. నా దగ్గర వీడియోలు, వంశీ గారి దగ్గర వీడియోలు, మీ వీడియోలు నాకు అనవసరం. వెనక నుంచి వాటేసుకున్న మాటకే రాజీనామా జరిగినప్పుడు, ముందు నుంచి వాటేసుకున్న ఫోటో కృష్ణగిరి గారు కనబడినప్పుడు రాజీనామా, ఇంకో కాంట్రడిక్షన్ లేదు. నా దగ్గర ఉన్న వీడియోల వంశీ గారు సరదా పడితే ప్రైవేట్ వీడియోలు పంపిస్తాను, చూసి తరించమనండి. పబ్లిక్ డొమైన్ లో నేను అక్కడ పిచ్చి పనులు చేయను, నాకు అవసరం లేదు పర్సనల్ ఎజెండా. పంపిమనండి, ఉంటే పంపి. ఈ కబుర్లు ఎందుకు అడుగుతారు మీరు కూడా రాజీనామా? ఈ కబుర్లు ఎందుకు? అప్పుడు అడుగుతారు రాజీనామా అట్లా. వెరీ గుడ్, వీడియోలు ఉంటే వెరీ గుడ్, పంపిస్తాను. ఒరిజినల్ వీడియోలు అయితే డెఫినెట్ గా అడుగుతా. అదే ఒరిజినల్ వీడియోలు అయితే కనుక మీరు అలా విదేశాలకు పంపించి డిటెక్టివ్ అథారిటీస్ చెప్పారు కదా, ఉన్నాడు సార్ కేఎస్ ప్రసాద్ గారు. ఇందాక లక్ష్మీనాథ్ గారు, కేఎస్ ప్రసాద్ గారు ఆత్మహత్యల గురించి మాట్లాడుతా ఉన్నారు. మరి ఓం ప్రతాప్ ఆత్మహత్య గురించి కూడా మాట్లాడారు కదా. ఓం ప్రతాప్ ఎలా చనిపోయాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా చచ్చిపోయాడు కదా, పోలీసులు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు. ఆపాలిక ఆపాలి, చాలే. ఎందుకు ఆపాలి? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు చెరుడు ఆత్మహత్య. ఎవరికి శివుల పూలు చెప్తే అమాయకులు జనసైనికులు చెప్పండి, నమ్ముతారు పాపం. ఎతవలకి ఈయన మద్దతు తెలుపుతాడా? వాడికి భయం వేసాడు. ఎన్కౌంటర్ చేయించండి దమ్ముంటే పోలీసులతో, ఈయన మద్దతు దమ్ముంటే పోలీసులతో ఎన్కౌంటర్ చేయించండి. లేదా చేతకాదని చెప్పండి, పోలీసులతో ఎన్కౌంటర్ చేయించి చేతనవుతో చేత కాదు చెప్పండి. మీకు అది చేత కానప్పుడు చేత కాదని చెప్పండి. రేప్ చేసి చంపేసిన వాడికి ఈయన మద్దతు. ఈ అరికథలు వద్దు, పోలీసులతో ఎన్కౌంటర్ చేయించండి. పోలీసులతో ఎన్కౌంటర్ చేయించండి దమ్ముంటే. తల్లిదండ్రులు కూడా నేను కలిసా. పోలీసులతో ఎన్కౌంటర్ చేయించండి దమ్ముంటే. అత్యంత దారుణంగా అత్యాచారం చేసి పోలీసులతో ఎన్కౌంటర్ చేయించమండి లక్ష్మీనాథ్ గారు. రైట్ రైట్ ప్రసాద్ గారు మీ అభిప్రాయం. అన్న ఒకే ఒక పాయింట్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు, అలాగే ఎవరైతే చంపేశారో అదే వ్యక్తి వీడియోలు కూడా లీక్ అయినాయి. అప్పుడేం చేశారు వీళ్ళు? ఎమ్మెల్సీ అనంతబాబు గారి ద్వారానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయాడు, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోలు కూడా లీక్ అయినాయి. చూసుకోండి సరే. అప్పుడు జైలుగా సార్ పార్టీలో నుంచి అంత మంచి వ్యక్తిని ఎలా ఉంచుకున్నారు సార్ పార్టీలో?